ఆయన మీరు పిలవడం అది మీ వెంట రావడంనా? ఇదిగో చెప్తున్నాను చూడండి, నేను బతికుండగా జరగనే జరగదు, అంతే. కాంతమ్మ గారు, మీరు మీ చిన్న మనవరాల జీవితం గురించి మాట్లాడుతున్నారని నాకు తెలుసు. మీ మనవరాల జీవితాన్ని మేము అన్యాయం చెయ్యం. మీరు అనవసరంగా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. మనం వాటి గురించి తర్వాత మాట్లాడుకుందాం. ముందు వసుంధర్ని పంపించండి. అక్కడ నా బిడ్డ ఏ పరిస్థితుల్లో ఉన్నాడో మీకు తెలియదు. నానమ్మ, అక్కడ వంశీ సార్ ప్రమాదంలో ఉంటే ఏంటి నానమ్మ నువ్వు? పిచ్చి మొహమా, నీకేం తెలీదు, నువ్వు నోరు మూసుకో. ఒసే వసుంధర, వాళ్ళు అడగడం కాదే, నేను అడుగుతున్నాను. నీ చెల్లెల జీవితం బాగుండాలనే కదా ఇంత తాపత్రయపడుతున్నావు? ఆనందబాబుతో పెళ్లి కూడా చేసావు. ఇప్పుడు నువ్వు ఆ ఇంటి కోడలిగా వెళితే నీ చెల్లెల జీవితం ఏమవుతుందో ఆలోచించావా? అలేఖ్య ఒంటరిదైపోతుంది, కుమిలిపోతుంది, ఆలోచించుకో, చచ్చిపోతుంది కూడా. ఏయ్, అర్థమవుతుందా నేను చెప్పేది? అలేఖ్య లేకపోతే ఆనందబాబు ఏమవుతాడో ఆలోచించావా? నీ చేతులారా నీ చెల్లెల జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటావా? చెప్పవే వసుంధరా, చెప్పు చెప్పు. ఇప్పుడు ఆలోచించుకునే టైం లేదు వసుంధర. అక్కడ వంశీ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. మీ బామ్మ మాటలు పట్టించుకొని వంశీని దూరం చేసుకోకు. వసుంధర, నువ్వేం ఆలోచించుకో. నీ చెల్లెల జీవితం గురించి మేము మా అమ్మమ్మతో మాట్లాడి వేడుకోనైనా అలేఖ్యని ఆ ఇంటి కోడలుగా చేస్తాం. ప్లీజ్ వసుంధర, రా వెళ్దాం. ఏయ్, నువ్వు ఆగవే నక్షత్ర. ఒసే వసుంధర, నేను అడిగిన దానికి సమాధానం సూటిగా చెప్పు, అప్పుడు వెళ్ళు. నాన్నమ్మ చెప్పినట్టుగా నా చెల్లెల ఆ ఇంటికి కోడలుగా వెళితేనే నేను ఆ ఇంటికి రాగలుగుతాను. అక్క, వంశీ సార్ని కాదంటున్నావా? ఏయ్, ఎన్నిసార్లు చెప్పాలి, నీకేం తెలీదు, నువ్వు మూసుకొని కూర్చోమని. ఏ వసుంధర, నువ్వు లోపలికి వెళ్ళు. నిన్ను లోపలికి వెళ్ళమన్నాను నేను. అర్థమైంది కదా? ఇంకా మీరు బయలుదేరొచ్చు. కాంతమ్మ, అలా కాదు, నీతో ఒకసారి మాట్లాడాలి. లోపలికి నీతో మాట్లాడివే. ఏ పదా పదా. వంశీ సార్, మీరు అలేఖ్య జీవితం కోసం ఎన్నో త్యాగాలు చేశారు. నేనిప్పుడు అక్కడికి వస్తే మీరు చేసిన త్యాగాలు వృధా అయిపోతాయి. మీరు కన్న కలల్ని వదులుకోవాల్సి వస్తుంది. ఇక్కడున్నది మాత్రం మీరు కాదని నా నమ్మకం. మీరైతే నా కోసం వచ్చేవారు, ఇలా మీ వాళ్ళని పంపించేవారు కాదు. హలో. హలో బంగారం, ఎంతసేపని నువ్వు అలా ఒక్కతనవి కూర్చుని ఎడుతూ ఉంటావు? జోగేంద్ర, మన ప్రేమ ఎప్పుడూ ఏడుపుతోనే మొదలవుతుంది. నీకోసం నేను ఏడవటం, ఆ వంశీగాడి కోసం నువ్వు ఏడవటం. వసు, కానీ ఈసారి నేను ఏడవట్లా. నువ్వేమో ఎటు తేల్చుకోలేక ఓ ఏడుస్తూ కూర్చున్నావు. నేనే నిన్ను పెళ్లి చేసుకోవాలని నీ ఇంటికొస్తే వాడు నీకు మొగుడుగా వచ్చి నా మణికట్టు మీద కొట్టి నా రక్తం కళ్ళ చూశాడు. అంత సులభంగా ఎలా మర్చిపోతాను వసు? వాడు కూడా చావు బతుకుల మధ్య ఉన్నాడని తెలిసిందే. నువ్వుంటే ఊపిరి పోసుకుంటాడని కూడా తెలిసిందే.
నువ్వు పోకూడదు వసు. వాడే పైకి పోవాలి. ఈ విషయం నీకెలా తెలుసు? నాకన్నీ తెలుసు. ఇన్నాళ్ళు నీ చెల్లెలి కోసం ఒంటరి పోరాటం చేసిన దానివి. ఇప్పుడు నీ చెల్లెలికి కూడా ఆ ఆనందగడితో పెళ్ళయిందని తెలిసింది. ఇప్పుడు నువ్వు నీ చెల్లెల్ని వాళ్ళింటి కోడలుగా అంగీకరిస్తేనే ఆ వంశీగాడిని బతికించడానికి ఆ ఇంటికి నువ్వు వస్తానని మొండు చేస్తున్నావు. వాళ్ళు నీ నిర్ణయం కోసమే ఎదురు చూస్తున్నారు. కానీ నువ్వు వాళ్ళకి బదులివ్వద్దు వసు. నా మాట కాదని నువ్వు వెళ్తే నీ చెల్లెలు నా చేతిలో చెడిపోయిందన్న విషయం వాళ్ళందరికీ చెప్పేస్తాను. నేను చెప్పింది నీకు అర్థమైంది కదా వసు? నీ చెల్లెలు వాళ్ళింటికి కోడలుగా పోవాలా, నువ్వు నీ ఇంట్లోనే ఒంటరిగా ఉండిపోవాలా, లేక నేను నీకు మొగుడుగా రావాలా? ఏం చేద్దామో ఆలోచించుకో. ఉంటా. బాయ్. టేక్ కేర్. హలో హలో బాబా ఏంటే ఇప్పుడు చెప్పండి. నీకేమైనా పిచ్చి పట్టిందా కాంతమ్మా? ఎందుకు వచ్చిన మంచి అవకాశాన్ని వదులుకుంటావు? అవును బామ్మ, అన్ని విషయాల్లో పక్కాగా ఉండే నువ్వు ఈ విషయంలో ఎందుకు మొండికేస్తున్నావు? వసుంధరని మాతో పంపించొచ్చు కదా. వసుంధర్ని మాతో పంపించొచ్చు కదా. ఏయ్, పిచ్చి పట్టింది నాకు కాదే, మీ ఇద్దరికి. నీ కూతురు పెళ్లి ఆ వంశీతోనే జరగాలని నేను మీకు గుళ్ళో అంత సాయం చేస్తే చివరికి మీరు నాకు చేసిందేంటే? ఆనంద్ అలేఖ్యలు పెళ్లి చేసుకున్నారని తెలియగానే మీ ఇద్దరు వాళ్ళ వైపు మాట్లాడారు. నేనప్పుడే అనుకున్నానే మీరు రంగులు మార్చే ఓసర వెల్లులు అని. అయినా ఏంట నక్షత్ర, నీకు మీ బావతో వంశీబాబుతో పెళ్లి ఇష్టం లేదా? దాన్ని మీ ఇంటి కోడలుగా తీసుకెళ్ళి నువ్వే దాన్ని మీ బావకిచ్చి పెళ్లి చేసేస్తావా? చూడు బామ్మ, నువ్వన్నట్టు నాకు అమ్మవారికి దండం పెట్టడం కూడా రాదు. ఊహ తెలిసినప్పటి నుంచి మా బావకి కన్ను కొడుతూనే వస్తున్నాను. ఎందుకంటే నా చిన్నతనంలో మా అమ్మవారి ఫోటో చూపించి ఈవిడ అమ్మవారు ఆది పరాశక్తి దండం పెట్టుకోమని చెప్పలేదు. నాకు నా బావని చూపించి అతను వంశీ నీకు బావ అవుతాడు, నీకు భర్త అవ్వాలంటే ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా తననే చూడాలి అని చెప్పింది. వంశీ బావని అంత పిచ్చిగా ప్రేమించే ఈ నక్షత్ర ఆఫ్టర్ ఆల్ ఆ వసుంధర ఆ ఇంటికి కోడలైనా పర్వాలేదు పంపించు అంటుందంటే ఏమై ఉంటుందో ఒక్కసారి ఆలోచించు బామ్మ. వసుంధరకు మా ఇంటికి కోడలయ్యే అర్హత లేదని మా సుచిత్రదిన మా అమ్మతో అన్నా, లోపల మాత్రం వసుంధరనే ఆ ఇంటి కోడలని తనుకుంటుంది. అందుకే కాంతమ్మా, వసుంధరని ఆ ఇంటి కోడల్ని చేస్తే మీ అలేఖ్య కూడా కోడలిగా వెళ్ళిపోతుంది కదా. ఏంటే మీరు అసలు ఇలా మాట్లాడుతుంది? మీ ఇద్దరేనా? ఆ వసుంధర కనపడితే తగ్గలబెడదాం అని చూసే మీరు ఇప్పుడు దాన్ని ఆ ఇంటి కోడల్ని చేసేద్దాం అనుకుంటున్నారా? దాన్ని వంశీకిచ్చి పెళ్లి చేస్తే మనం పన్నిన పన్నాగాలు కుట్రలు దానికి తెలిసిపోతాయి కదే. ఆ ఇంటికి కోడలవ్వాలంటే వంశీకి భార్య అవ్వాలి కదా. పెళ్లి చేస్తే అయిపోతుంది కదా. ఐరేంద్రి, నువ్విప్పుడు ఏమన్నావు? వసుంధర ఆ ఇంటి కోడలవ్వాలంటే వంశీకి భార్య అవ్వాలి కదా అనా? నీ మనవరాలు పెళ్లి చేసుకోవడానికి ఆడపిల్ల అయ్యుంటే సరిపోదు కాంతమ్మా, అక్కడ ఉన్నది కూడా వంశీనే అయ్యుండాలి. అంటే అంటే ఏముంది బామ్మ,
అక్కడున్నది కాకర్ల వంశీకృష్ణ కాదు, సమ్మెట మురళీకృష్ణ. మధ్యలో ఈ మురళీకృష్ణ ఎవడే? దిక్కులేనివాడు, కూటికి గతి లేనివాడు. పచ్చిగా చెప్పాలంటే బతుకు మీద ఆశ లేనివాడు. మా బావ ఎక్కడున్నాడో తెలియక, తెలుసుకోలేక, అర్థం కాక మా బావ స్థానంలోకి గుడ్డిగా వచ్చినవాడు. మేమాడుతున్న నాటకంలో కీలక పాత్రుడు. వాడు వంశీకృష్ణ కాదు, మురళీకృష్ణ అని మాకు తెలిసినా వాడికి తెలియకుండా వాడికే ఉచ్చు బిగించి పరిస్థితులకి తగ్గట్టు నటిస్తూ వాణ్ణి నీడలా వెంటాడుతుంది మేమే. అంటే గుళ్ళో ఇదంతా చేసింది ఒక్క గుడిలో ఏంటి కాంతమ్మా, హాస్పిటల్లో, ఇంట్లో, ఆఖరికి వాడు కనే కలలో కూడా వాడికి భయం అంటే ఏంటో చూపించాం. మా సుచిత్ర వదినకి వాడు మురళీకృష్ణ అని తెలీదు. అందుకే వాడు చెయ్యి కోసుకోగానే మా వదిన మనసు విలవిల్లాడిపోయి నా బిడ్డ మనసు గాయపడింది, వెంటనే వంశీబాబు కోరిక మేరకు వసుంధర మెళ్ళో 3 ముళ్ళు పడిపోవాలని, ఆ మురళిగాడికి వసుంధరిని అంటగడదామని మా వదిన వీల్చైర్ తోసుకుంటూ మేమే వచ్చాం కాంతమ్మా. అమ్మో మో 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 నేనే కంత్రీని అనుకుంటే నాకంటే జగత్ కంత్రీలు అయిపోయారు మీరిద్దరూ. ఇక నీకు టెన్షన్ లేదు కాంతమ్మా. ఎలాగో నీ మనవరాలి పెళ్లి మా ఆనందతో జరిగిపోయింది కాబట్టి అలేఖ్యని ఎలాగైనా ఆ ఇంట్లోకి చేరుస్తాం. ఇక మిగిలింది ఆ వసుంధర ఒక్కతే. దాన్ని ఆ అంటరాని వాడికిచ్చి పెళ్లి చేసి దాని జీవితం నాశనం చేస్తాం. మరింతకీ ఆ వంశీబాబు, ఒరిజినల్ వంశీబాబు ఎక్కడున్నాడే? ఉన్నాడు, హాస్పిటల్లో క్షేమంగా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. వంశీ రాగానే ఆ వసుంధరని ఆ అనాకారి గడితో చూసి తట్టుకోలేక బాధపడిపోయి కోపంతో నక్షత్రం మెళ్ళో తాళి కడతాడు. ఇక ఆ ఇంట్లో ఉండేది నా కూతురు, నీ మనవరాలే కాంతమ్మా. ఆహాహాహా. ఆ వసుంధరకి నిజం తెలిసాక గుండె పగిలి చచ్చిపోతుందో, పిచ్చిదయ్యి రోడ్డు పాలవుతుందో మనము చూద్దాం. మరి మధ్యలో ఆ జోగిగాడు? వాడొక ఉప్మాగాడు కాంతమ్మా. ఉప్మాలో కరివేపాకు తీసి పారేసినట్టు తీసి పారేయాలి. ఏమంటావ్? ఏమంటానా, వెంటనే దాన్ని మీ ఇంటికి ఈడ్చి పాడేస్తాను. కుదిరితే ఆ మురళిగాడితో 3 ముళ్ళు వేయించి పాడేద్దాం. పదండి. నీకు చెప్పాల్సింది పూర్తిగా చెప్పాం. ఇప్పటికైనా అర్థం చేసుకుని వసుంధర్ని పంపించు. అవును బామ్మ, నువ్వీ సాయం చేస్తే మేమందరం నీకు జీవితాంతం రుణపడుంటాం. బా, మీరు చెప్పింది నాకు అర్థమైందే. అసలు సుచిత్రాదేవి గారు, అపర్ణాదేవి గారంటేనే చాలా గొప్పవాళ్ళు. వాళ్లే తమ బిడ్డ కోసం ఒక మెట్టు దిగి మా ఇంటికొచ్చినప్పుడు నేనెందుకు దిగను? దిగుతాను. వసుంధరని పంపించడానికి నాకేమీ అభ్యంతరం లేదమ్మా. కానీ ఒకే ఒక చిన్న షరతు. ఏంటి కాంతమ్మా? మా వసుంధరతో పాటు ఆ ఇంటికి మా అలేఖ్యను కూడా తీసుకెళ్ళాలి. వదినా, ఇప్పుడు ఆలోచిస్తూ కూర్చుంటే అక్కడ వంశీ ప్రాణానికే ప్రమాదం వదినా. అవునత్తయ్య, ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది. అలాగే కాంతమ్మ గారు, మీరు చెప్పినట్టుగానే వసుంధరతో పాటు అలేఖ్యను కూడా తీసుకువెళ్తాం. అవునండి, చాలా సంతోషం. ఓసే అలేఖ్య, తొందరగా రావే. ఇంకా అలాగే నిలబడి చూస్తావేమిటే? వెళ్ళి మీ అక్కకు విషయం చెప్పి తీసుకునిరా. నిన్ను కూడా మీ అక్కయ్యతో పాటు తీసుకెళ్లిపోతారంట మీ అత్తారింటికి. వెళ్ళు, తీసుకునిరా. అక్క, నానమ్మ నువ్వు వెళ్ళడానికి ఒప్పుకుంది. అంతేకాకుండా సుచిత్ర మేడం గారు నన్ను కూడా నీతో పాటు తీసుకెళ్తానంటుంది. రా అక్క, వెళ్దాం. రా. అలేఖ్య,
నేను రానలేక్య, రాలేను. అదేంటక్క, అక్కడ వంశీ సార్ ప్రాణాలతో పోరాడుతుంటే నువ్వు రాలేనంటున్నావు? అసలు నువ్వే నీ మాట అంటుంది. అదేనే అంటోంది. దాని గురించి నీకు తెలీదు, నాకు చాలా బాగా తెలుసు. అంత పెద్ద ఆవిడ మర్యాదపూర్వకంగా వచ్చి అడిగితే వెళ్ళనంటావా? కాంతమ్మ గారు, చూసారమ్మా దాని నాటకాలు. ఇందాక నేనేదో కోపంలో పెద్దదాన్నో మాట అంటే నేను రాను అని పోయింది. ఇప్పుడు మళ్ళీ బతివాళ్తుంటే వెళ్ళనంటోంది. వసు, ఏంటి నువ్వేనా ఇలా మాట్లాడేది? వంశీకి చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే విలవిల్లాడిపోయే నువ్వు ఇప్పుడు తను ప్రాణాపాయ స్థితిలో ఉన్నా ఏం పట్టనట్టు ఉన్నావేంటి? వసుంధర, మా మీద ఏదైనా కోపం ఉంటే మమ్మల్ని శిక్షించు, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలా చేయడం కరెక్ట్ కాదు. నేను రాకపోయినా వంశీ సార్కి ఏమీ కాదు నక్షత్ర. ఆయన క్షేమంగానే ఉంటారు. మీరు వెళ్ళండి ప్లీజ్. నేను రాలేను. ఒసేవ్, ఆపవే నీ నాటకాలు. నాకు మొత్తం అర్థమైంది. ఒసే అలేఖ్య, నువ్వు అక్క అక్క అంటావు కదే, ఇప్పుడు చూడు, నువ్వు దాంతో పాటు ఆ ఇంటికి వెళ్ళి ఎక్కడ కోడలు అయిపోయి వైభోగం అంతా అనుభవించేస్తావనని కక్షతోనే చెప్తోంది అది. ఇదిగో, ఇప్పటికైనా అర్థం చేసుకో, ఇది నీ జీవితాన్ని నాశనం చేయడానికే దాపురించింది. లేకుంటే నీ పెళ్లి సవ్యంగా అందరి మధ్య జరిగి ఈ పాటికి ఆ ఇంటికి కోడలు అయ్యేదానివి. అక్క, నాన్నమ్మ అడగడం కాదు, నేను అడుగుతున్నాను. చెప్పు, నాన్నమ్మ అంటున్న మాటలు నిజమేనా? నిజం కాకపోతే నువ్వెందుకు రానంటున్నావు? అక్కడున్నది వంశీ గారు కాదనుకుంటున్నావా? అసలు వంశీ సార్ లేడనుకుంటున్నావా? దయచేసి వదిలేయండి, నేను రాలేను. ఆయన్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ చేయించండి. వసుంధర, నువ్వు రాకపోతే వాడసలు గాయమైన చేతికి కట్టే కట్టించుకొని అంటున్నాడమ్మా. ఇక హాస్పిటల్కి ఎలా తీసుకెళ్తావు? నీకు చేతులెత్తి దండం పెడతాను, నా బిడ్డని కాపాడమ్మా. దానికి అలా చెప్తే అర్థం కాదు, ఇలాగే చెప్పాలి. చెప్పవే, చెప్పవే, చెప్పు. ఎందుకు ఇలా చేస్తున్నావు చెప్పు. ఎందుకు ఇలా చేస్తున్నావు? ఎవరి జీవితం నాశనం చేయాలని చూస్తున్నావు? నానమ్మా, నన్ను వదిలేయండి, నేను ఇప్పుడేమీ చెప్పలేను. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. ఏయ్, నీకు నేనెంత చెప్పినా అర్థం కాదే. నానమ్మా, ఆగు. అక్క, నువ్వు నా జీవితం బాగు చేయాలనే కదా కోరుకుంటున్నావు? అవునా లేఖ్య, నా జీవితంలోకి ఆనంద్ గారు వస్తేనే నా జీవితానికి అర్థం ఉంటుంది. ఆయన రావాలంటే నువ్వు ఆ ఇంటికి రావాలి, నీతో పాటు నేను కూడా రావాలి. దేవుళ్ళ లాంటి వంశీ సార్ని బ్రతికించాలి. చెప్పక్క, నువ్వు ఆ ఇంటికి వస్తున్నావు కదూ? నువ్వు రాకపోతే నేను సూసైడ్ చేసుకొని చచ్చిపోతాను. నన్ను క్షమించలేక నేను రాలేను. రావు కదూ? నువ్వు రావు కదూ? అయితే నేను ఇప్పుడే చచ్చిపోతాను. అలేఖ్య, అలేఖ్య, అమ్మా, అలేఖ్య, 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 అమ్మా అలేఖ్య, ఆగవే. అలేఖ్య, అలేఖ్య, ఒసేయ్, అలేఖ్య, అలేఖ్య, అలేఖ్య. ఒసేయ్, చూస్తున్నావా? చూడు, నీ వల్లే అది ప్రాణాల మీదకి తెచ్చుకుంది. మోద నష్టపోతాను. అలేఖ్య, అలేఖ్య, అమ్మ తలుపు తీవే. అమ్మా, మా అక్క నా మాట వినప్పుడు నేను చచ్చిపోవడమే మంచిది. ఒసే అమ్మా, అలేఖ్య, రావే బయటికి. నేను తలుపు తీయనక్క, నువ్వు ఒప్పుకుంటేనే తీస్తాను. అలేఖ్య, అలేఖ్య, తలుపు తీ ప్లీజ్. ఒప్పుకోవే, తలుపు తీస్తుంది. సరే, నేను వస్తాను, నువ్వేం చేసుకోకు. ఒసే, వస్తుందంటే. అమ్మయ్యా భగవంతుడా,
స్వామి స్వామి అలాగే వసే పిచ్చి మొహం ఎలాదే మొహం చూడు మొహం కొట్టేవాడు లేక పిచ్చి మొహం చచ్చిపోతున్నాడు రాయడా రండే రామ్మ సుచిత్రాదేవి గారు. నా చెల్లెలి జీవితాన్ని నేనే నాశనం చేసుకొని ఇప్పుడు నేనేం చేయను?